మరి ఇదే సోషల్ మీడియా ట్రోల్స్లో కూడా ఇంకొక పాయింట్ వినబడుతుంది. డిఎంకే పార్టీకి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సపోర్ట్ చేశారు. ఆవిడ వెళ్ళి అడుగు పెట్టగానే ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఆవిడ ఒక ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని చెప్పి విమర్శిస్తున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ గారికి కూడా అడగకుండానే మద్దతు ఇచ్చారు, ఆయన కూడా భూస్థాపితం అయిపోయారు. ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ గారు కూడా మద్దతు ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. ఆవిడ ఒక ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని విమర్శిస్తున్నారు. సాటి మహిళగా అది ఎంతవరకు వాస్తవం, మీరేమనుకుంటున్నారు? ఆవిడ నిజంగా ఐరన్ లేడీయేనా? వాస్తవానికి మా ప్రభుత్వం ఎప్పుడు ఆడవాళ్ళని విమర్శించమని చెప్పలేదండి. ఐరన్ లేడీయా కాదా అనేది జనాలు అందరికీ తెలుసు. ఆవిడ వెళ్ళిన చోటల్లో ఓడిపెడుతున్నారు అంటే గ్రహాలు అనుకూలించట్లేదు అని అర్థం. దానికి ఆవిడని విమర్శించడం కూడా మాకు ఇష్టం లేదు. అసలు ఆవిడ పేరు తలుచుకోవడమే ఇష్టం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఆవిడ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మీరేమంటారు? తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పి స్వయంగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులే చెప్తున్నారు. మీరేమంటారు? నిజంగా అక్కడ విజయ్ గెలుపుకి ఇక్కడ జగన్ గారు కారణం అయ్యారా? అసలు ఆ మాట వింటేనే చిరాగ్గా ఉందండి. ఆ మాట వింటేనే అసలు చాలా చిరాగ్గా ఉంది. ఆయన గెలుపుకి వీళ్ళేం సంబంధం అండి? వీళ్ళ గెలిపే వీళ్ళు ఏదో కన్నతల్లికి తిండి పెట్టినోడు పెన్నమ్మకు పట్టు చీర పెట్టాడు అన్నట్టుగా ఈయన ఇంట్లో ఈయనే గెలవలేకపోయినాడు. తమిళనాడులో తీసుకెళ్ళి ఏం చేస్తారండి వీళ్ళు? దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అది జనం నవ్వుకుంటారు అంతే.